నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. కేటీఆర్ ఎలక్షన్ల ముందు ఒక పిచ్చి పని చేసిండు. ఆ పిచ్చి పని ఏంటో ఇప్పుడు మేము ముందుకు తీసుకురాబోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ పిచ్చి పని అప్పుడు మంచి పనే, ఇప్పుడు పిచ్చి పని అయింది. ఆ పిచ్చి పని కాస్త కోట్ల మెట్లు ఎక్కించేదాకా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన అప్పుడు అధికారంలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆ అహంకారంతో అనడో లేదా మరి దేనికోసం అనడో తప్ప ఇప్పుడైతే అదే ఆయనకు మెడకు ఉచ్చుగా బిగించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కోట్లు మెట్లెక్కిచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సారీ చెప్పకపోతే, సారీ చెప్తే అంతా కూడా నోటీస్కు రిప్లై ఇచ్చినా, సారీ చెప్పినా అంత సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని వెనుక కేటీఆర్ వీళ్ళు ఎలక్షన్ల ముందు ఆరోపణలు చేసిన అన్ని కూడా ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళను ఇరకాటంలో పెట్టి ప్రజాక్షేత్రంలో నిలబెట్టే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే కేటీఆర్కు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులను ఇష్యూ చేసిండు, పరువు నష్టం దావా వేస్తూ. అయితే ఈ కేటీఆర్కు లీగల్ నోటీసులు మరి ఎందుకు పంపించిండు మాణిక్యం ఠాగూర్ అంటే, ₹50 కోట్లు తీసుకున్నట్లు నిరాధారమైనటువంటి, ఎట్లాంటి ఆధారం లేకుండా నిరాధారంగా ఆరోపణ చేసిండు కేటీఆర్ మాణిక్యం ఠాగూర్ మీద. అధ్యక్ష పదవి ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డి దగ్గర 50 కోట్లు తీసుకున్నని చెప్పేసి ఎలక్షన్ల ముందు కేటీఆర్ ఆధారం లేకుండా ఆరోపణలు చేసిండు. దాంట్లోనే వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి సూచించారు ఆ నోటీసులో. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఈ నోటీస్ ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ బాగా నడుస్తూ ఉంది. అటు కాంగ్రెస్లోను ఇటు బీఆర్ఎస్లోను ఏం జరుగుతుందో అనేటువంటిది కూడా కనబడతా ఉంది. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి కోసం 50 కోట్లు ఈ మాణిక్యం ఠాగూర్ తీసుకున్నట్లు పబ్లిక్గానే కేటీఆర్ మరి తెలిసి చేసిండా తెలియక చేసిండా ఇది మనకు తెలియకుండా ఉన్నది. వాస్తవంగా కేటీఆర్ తెలివి ఉందా తెలియలేక పబ్లిక్గా అన్నాడు, 50 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చిరని చెప్పేసి అన్నాడు. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి, కేటీఆర్ ప్రభుత్వం రాలేదు కాబట్టి కేటీఆర్ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తర్వాత మాణిక్యం ఠాగూర్ ఒక స్కెచ్ గీసిరు. ట్విట్టర్ వేదికగా స్పందించిండు మాణిక్యం ఠాగూర్. అంటే ఈయనకు ఎవరు మాణిక్యం ఠాగూర్ అంటే ఆయన మానసిక వేదన చెందిన, ఆ 50 కోట్లు తీసుకొని పిసిసి పదవి ఇచ్చినట్లు ఈ కేటీఆర్ ఆరోపించడం వల్ల నేను మానసిక వేదనకు గురైనా కాబట్టి పరువు నష్టం దావా వేస్తున్నా, దీనికి వారంలోగా సమాధానం ఇవ్వాలి, లేకపోతే మదురై కోర్టుకు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి హాజరయ్యారు, గట్లనే ఈ కేటీఆర్ కూడా హాజరు కావాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ తిప్పలు తప్పవని చెప్పేసి ఆన్సర్ చేయకుండే, కేటీఆర్ రెస్పాండ్ కాకుండే ఖచ్చితంగా మళ్ళా మదురై కోర్టుకే పోవాల్సిందేననే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి దీన్ని ఖండిస్తూ కేటీఆర్ ఏమన్నాడంటే, సపరేట్కున్నా అయిపోయేది, కానీ ఈయన కౌంటర్ ఏమిచ్చిండంటే, ఇది కూడా తెలిసా తెలియకనా, తెలివి ఉండా లేకనా మరి కౌంటర్ ఇచ్చిండు. ఏం కౌంటర్ అంటే, మీడియాలో వచ్చిన వార్తలనే నేను ప్రస్తావించిన అంటుండు. మీడియాలో దునియా వచ్చింది, మరి మీ అయ్యా ఇంత తిన్నాడు, ఫామ్ హౌస్లో తాగుతుండు, అలానే వండుకుంటుండు, కాళేశ్వరం వల్ల ఇన్ని కోట్లు సంపాదించగలిగిండు కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పేసి మీడియా చెప్పింది. మరి దాన్ని ఎందుకు ప్రస్తావించలేదని మేము అడుగుతున్నాం. మీడియాలో చాలా వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వచ్చినాయి, మరి దాన్ని ఎందుకు స్పందించలేదు? దళిత బంధు కోసం వచ్చింది, అది ఎందుకు స్పందించలేదు? ముఖ్యమంత్రి దళితునికి ఇస్తాను, అది ఎందుకు స్పందించలేదు? అంటే ఇవన్నీ ఎందుకు స్పందించలేదు? కేవలం ఇది ఒకటే ఎందుకు స్పందించాల్సి వచ్చింది కేటీఆర్? ఈ తల తిక్కువ వ్యవహారం కాకపోతే ఏ వ్యవహారం? అయితే ఇక్కడ ఏమంటుండంటే, మాణిక్యం ఠాగూర్ మీద మీడియాలో వచ్చినటువంటి చర్చల మీద కేటీఆర్ స్పందిస్తూ అది నేననలేదు, మీడియాలో వచ్చింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, 50 కోట్లు రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని మాణిక్యం ఠాగూర్ పిసిసి ఇచ్చిండు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి కోమటిరెడ్డి అన్నాడు, దాన్నే నేను ప్రస్తావించిన అని
కేటీఆర్ అంటుండు. ఒకవేళ లీగల్ నోటీసులు ఇచ్చేది ఉంటే కోమటిరెడ్డి వెంకరెడ్డికే ఇవ్వాలని నాకు కాదు అంటుండు. వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, మధ్యలో నువ్వెందుకు పోయినావు అనేటువంటిది ప్రశ్న. మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈ కేటీఆర్ తొంగి చూసి దొరికిపోయిండు, కేటీఆర్ అలా చిక్కిపోయిండు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో, లేదా సమాధానం చెప్పకుండా మదురై కోర్టు మెట్లు ఎక్కుతాడా, మరి ఏం ఫేస్ చేయబోతున్నా అనేటువంటిది మనం ఫ్యూచర్లో చూడాల్సిందే.